ఓపెన్ చేస్తే మెరిన్ పేరెంట్స్ అలాగే హాస్టల్ వార్డెన్ ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి రాత్రి నుంచి మెరిన్ కనిపించడం లేదు అని పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. అయితే అక్కడ ఉన్న పోలీసు మాత్రం వాళ్ళని చూసి, మేడం మీరు చెప్తున్న ఆ ఏరియా మా స్టేషన్ పరిధిలోకి రాదు, మీరు వెంటనే వెళ్లి అక్కడ ఉన్న మరొక స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి పంపించేస్తాడు. దాంతో ఈ ముగ్గురు వెంటనే అక్కడికి దగ్గరలో ఉన్న మరొక పోలీస్ స్టేషన్ కి వెళ్లి మా అమ్మాయి మెరిన్ కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అయితే అక్కడ ఉన్న ఎస్ఐ కూడా వాళ్ళని చూసి, మేడం మీరు చెప్తున్న ఆ ఏరియా మా స్టేషన్ పరిధిలోకి రాదు, మీరు మొదటగా ఏ స్టేషన్ కి అయితే వెళ్లారో అదే స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి అని అంటాడు. అయితే అప్పటికే చాలా బాధలో ఉన్న ఆ మెరిన్ తల్లిదండ్రులు వెంటనే ఎస్ఐని చూసి, సార్ నా కూతురు మెరిన్ కనిపించడం లేదని మీ సహాయం కోసం ఇక్కడికి వచ్చాను, మీరేమో అటు ఇటు తిప్పుతున్నారు, ప్లీజ్ నా కూతుర్ని కనిపెట్టండి అని అక్కడే ఉన్న ఇన్స్పెక్టర్ దగ్గరికి ఈ ముగ్గురు వెళ్లి మా కూతురు కనిపించడం లేదు అని చెప్తారు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే వాళ్ళని చూసి, సరే మీ కూతురుని నేను కనిపెడతాను, మీ అమ్మాయి ఫోటో ఇవ్వండి అని తీసుకుని ఇన్స్పెక్టర్ వెంటనే ఆ ఫోటోని తన అసిస్టెంట్ కి చూపించి, ఈ ఫోటోని అన్ని స్టేషన్స్ కి పంపించండి, అలాగే ఈ రోజు ఏమైనా యాక్సిడెంట్ కేసులు వచ్చాయేమో ఎంక్వైరీ చెయ్యి అని అంటాడు. ఆ మాటలు వినగానే మెరిన్ పేరెంట్స్ చాలా భయపడుతూ ఉంటారు. అయితే ఇన్స్పెక్టర్ మాత్రం వాళ్ళని చూసి, మీరేమీ భయపడకండి, ఇది కేవలం మా ఫార్మాలిటీ, మీరు ధైర్యంగా ఉండండి, నేను వెతికి పెడతాను అని చెప్తాడు. ఆ తర్వాత రోజు ఉదయం ఇన్స్పెక్టర్ నిద్రపోతూ ఉండగా కానిస్టేబుల్ తనకి ఫోన్ చేసి, సార్ ఒక ఏరియాలో మాకు ఒక డెడ్ బాడీ దొరికింది, అది మేమైతే మెర్లిన్ డెడ్ బాడీ అనుకుంటున్నాం, మీరు ఒకసారి వచ్చి చెక్ చెయ్యండి అని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఆ మెర్లిన్ ఫాదర్ కి ఫోన్ చేసి, సార్ మీరు ఒక్కరే రండి అని చెప్పి మెర్లిన్ ఫాదర్ ని తనతో పాటు తీసుకుని వెళ్తూ, సార్ మాకు ఒక డెడ్ బాడీ దొరికింది, అది మీ కూతురుతో కాదో చెక్ చెయ్యండి అని మెర్లిన్ ఫాదర్ ని ఆ డెడ్ బాడీ దగ్గరికి తీసుకుని వెళ్ళగా, ఆ డెడ్ బాడీని చూసిన మెర్లిన్ ఫాదర్ ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ తను నా కూతురే అంటూ చాలా బాధపడుతూ, అమ్మ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోయావా అంటూ ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత పోలీసులు కేసుని విచారించి మెర్లిన్ ది ఆత్మహత్యగా కేసుని క్లోజ్ చేస్తారు. అయితే మెర్లిన్ కి రోనీ అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని తెలుసుకుని తనను కూడా తీసుకువచ్చి ఎంక్వైరీ చేసి తనను కూడా వదిలేస్తారు. ఫైనల్ గా మెర్లిన్ ది ఆత్మహత్య అనే కేసుని క్లోజ్ చేస్తారు. అయితే మెర్లిన్ ఫాదర్ మాత్రం మీడియా ముందుకు వచ్చి, నా కూతురు చాలా తెలివైంది, ధైర్యవంతురాలు, తను ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదు, పోలీసులు ఈ కేసుని క్లోజ్ చేయడం కోసం ఆత్మహత్య అని క్లోజ్ చేసేశారు, ప్లీజ్ మాకు న్యాయం చెయ్యండి అని మీడియా ముందు చెప్తూ ఉంటాడు. దాంతో ఆ న్యూస్ బాగా వైరల్ అయ్యి అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తూ ఉంటారు. కట్ చేస్తే 6 నెలల తర్వాత ఒక రోజు శ్రీబాల ఒక ఛానల్లో క్రైమ్ రిపోర్ట్స్ చదివే వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే శ్రీబాల దగ్గరికి తన ఎడిటర్ వచ్చి నెక్స్ట్ ఏ కేసు గురించి చదవబోతున్నారు అని అడగడంతో శ్రీబాల వెంటనే తనని చూసి, మేడం నెక్స్ట్ నేను ఆ మెర్లిన్ కేసు గురించి చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే మెర్లిన్ ది ఆత్మహత్య అని పోలీసులు కేసుని క్లోజ్ చేశారు. ఆ సమయంలోనే పోలీసులు ఆ మెర్లిన్ బాయ్ ఫ్రెండ్ ని కూడా తీసుకువచ్చి ఎంక్వైరీ చేసి మెర్లిన్ బాయ్ ఫ్రెండ్ కి మెర్లిన్ చావుకి ఎటువంటి సంబంధం లేదు అని వదిలేసి మెర్లిన్ ది కేవలం ఆత్మహత్య అని కేసుని క్లోజ్ చేశారు. అయితే మెర్లిన్ పేరెంట్స్ మాత్రం మెర్లిన్ ది ఆత్మహత్య కాదు హత్య అని చాలా పోరాటం చేశారు. మనం ఈ కేసు మీద ప్రోగ్రామ్ చేస్తే మనకు మంచి రేటింగ్ వస్తుంది అని అంటుంది. దానికి ఆ ఎడిటర్ కూడా శ్రీబాలాని చూసి, ఓకే ఆ కేసు మీదే ప్రోగ్రామ్ చెయ్యి, అదే విధంగా నీకు ఒక అసిస్టెంట్ కావాలని చెప్పావు కదా, నీకు కావాల్సిన అసిస్టెంట్ ని నువ్వే చూసుకో అని చెప్తుంది. ఖచ్చిస్తే మరో పక్క ఆనంద్ ఐసెట్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ ఐసెట్ పోలీస్ డిపార్ట్మెంట్ లోని కేసు ఫైల్స్ ని భద్రపరిచే ప్లేస్ కి హెడ్ గా ఉంటాడు. అతని దగ్గరే ఆనంద్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తూ ఉండగా ఒక ఇన్స్పెక్టర్ ఆనంద్ దగ్గరికి వచ్చి ఒక కేసు ఫైల్ చెప్పి ఆ ఫైల్ తీసుకురమ్మని చెప్తాడు. ఆనంద్ వెంటనే లోపలికి వెళ్లి చాలా త్వరగా ఆ కేసు ఫైల్ ని బయటకి తీసుకుని రావడంతో ఇన్స్పెక్టర్ ఆనంద్ ని చూసి, ఏంటి ఇంత త్వరగా తీసుకుని వచ్చావా అని షాక్ అవుతాడు. ఐసెట్ వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ మనోడు ఎవరో కాదు, ఇన్స్పెక్టర్ బాలా మేడం వాళ్ళ కొడుకే, తను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లోకి రావాలని చాలా ఆతృత పడుతున్నాడు, చాలా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు అని చెప్తాడు. ఆ తర్వాత రోజు ఆనంద్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళగా అక్కడ ఉన్న వాళ్ళు ఆనంద్ చూసి, మీ అమ్మ పేరు శ్రీబాల అని తెలుస్తుంది, తన గురించి మాకు కొంచెం చెప్పు అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న ఆనంద్ కొంచెం భయపడుతూ ఉండగా అప్పుడే తనకి తన అమ్మ కనిపించడం మొదలు పెడుతుంది. అంటే ఆనంద్ అమ్మ తనకి మాత్రమే కనిపిస్తూ, ఆనంద్ నా గురించి చెప్పు అని అంటుంది. దాంతో ఆనంద్ సరే అమ్మ చెప్తాను అని తన అమ్మ గురించి చెప్పడం మొదలు పెడతాడు. ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళు ఆనంద్ ఏదో మెడికల్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నట్లు ఉన్నాడు అని ఆనంద్ కి
జాబ్ ఇవ్వకుండా పంపించేస్తారు. నిజానికి 12 సంవత్సరాల క్రితం ఆనంద్ వాళ్ళ అమ్మని కొంతమంది హత్య చేసేసి ఉంటారు. అప్పటి నుంచి ఆనందని ఆ ఐసెట్ దగ్గరుండి చూసుకుంటూ తనకు ఆర్థికంగా కూడా సహాయం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఐసెట్ మరియు ఆనంద్ ఒక చోట కూర్చొని మాట్లాడుతూ ఉండగా అక్కడికి శ్రీబాల వచ్చి ఈ ఆనంద్ నన్ను కనీసం బయటకు కూడా తీసుకుని వెళ్లడం లేదు అని ఐసెట్ దగ్గర కంప్లైంట్ చేస్తుంది. అయితే నిజానికి ఆనంద్ తను శ్రీబాల అని పేరు పెట్టుకుని ఉండడంతో కేవలం ఆ పేరు పెట్టుకుని ఉంది అని ఆనంద్ ఆ శ్రీబాలని ప్రేమిస్తూ ఉంటాడు. ఆనంద్ మాత్రం నా దగ్గర జాబే లేదు, నేను ఎలా నిన్ను బయటికి తీసుకుని వెళ్ళను అని అంటాడు. ఆ మాటలు విన్న శ్రీబాల వెంటనే నీకు ఆల్రెడీ నేను మా ఆఫీస్ లో జాబ్ చూశాను, నువ్వు నాకు మా కెమెరామెన్ కి అసిస్టెంట్ గా ఉండాలి అని చెప్తుంది. ఆ తర్వాత ఆనంద్ అలాగే శ్రీబాల కెమెరామెన్ ముగ్గురు కలిసి ఆ మెర్లిన్ పేరెంట్స్ ని మీట్ అవ్వడానికి వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ళని చూసి సార్ మెర్లిన్ కనిపించకుండా పోయిన ముందు రోజు ఏం జరిగిందో చెప్పండి అని అంటారు. మెర్లిన్ ఫాదర్ వీళ్ళని చూసి సార్ ఆ రోజు తను తన అమ్మకు ఫోన్ చేసి తను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్లుగా చాలా ఆనందంగా మాట్లాడింది. అలాగే తను ఆ వారంలో ఇంటికి కూడా వస్తానని చెప్పింది. అంత సంతోషంగా ఉన్న మెర్లిన్ తను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది, నాకైతే పోలీసుల ఇన్వెస్టిగేషన్ మీద నాకు నమ్మకం లేదు అని అంటాడు. ఆ మెర్లిన్ ఫాదర్ చెప్తున్నది మొత్తం ఆనంద చాలా జాగ్రత్తగా వింటూ ఉంటాడు. ఆ వెంటనే ఆనంద మెర్లిన్ రూమ్ లోకి వెళ్లి చూడగా అక్కడ మెర్లిన్ వాడే ఇన్హేలర్ ఉంటుంది. ఆ రూమ్ మొత్తం చెక్ చేస్తాడు. వెంటనే కిటికీని ఓపెన్ చేయగా వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఒక చెరువు కనిపిస్తూ ఉంటుంది. దాంతో ఆనందకి డౌట్ వచ్చి బయటకు వచ్చి మెర్లిన్ ఫాదర్ ని చూసి మీ అమ్మాయి పక్కనే ఉన్న చెరువులో ఎప్పుడైనా స్నానం చేసిందా అని అడుగుతాడు. అయితే మెర్లిన్ ఫాదర్ మాత్రం లేదు, తనకి నీళ్ళంటే భయం, తను ఎప్పుడూ కూడా ఆ చెరువులో స్నానం చేసేది కాదు అని చెప్తాడు. దాంతో ఆనంద్ వెంటనే ఆ మెర్లిన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని అలాగే కేసు ఫైల్ చేసినప్పుడు రిపోర్ట్ ని కూడా రెండు పక్క పక్కన పెట్టుకుని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆనంద్ తనకు మాత్రమే తన అమ్మ కనిపించినట్లుగా ఊహించుకుంటూ ఉంటాడు. ఆనంద్ అమ్మ ఆనందకి కొన్ని సూచనలు కూడా ఇస్తూ ఉంటుంది. ఆ రెండు రిపోర్ట్స్ ని పక్కన పెట్టుకుని బాగా చెక్ చేసిన ఆనంద్ వెంటనే మెర్లిన్ ఫాదర్ ని చూసి ఇది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు, ఇది హత్య అని చెప్తాడు. అయితే ఆ మాటలు విన్న మెర్లిన్ పేరెంట్స్ తో పాటు ఆనంద్ ఎవరైనటువంటి శ్రీబాల కూడా షాక్ అవుతుంది. దాంతో శ్రీబాల వెంటనే ఆ ఆనందని ఐసెట్ దగ్గరికి తీసుకుని వెళ్లి నీకెలా మెర్లిన్ ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఎలా అనిపిస్తుంది అని అడుగుతుంది. ఆ మాటలు విన్న ఆనంద్ మెర్లిన్ కి వాటర్ అంటే భయం, తను నిజంగానే ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటే తన ఇంటి దగ్గర ఉన్న చెరువులోకి దూకి ఉండవచ్చు, కానీ ఎందుకు బ్రిడ్జి దగ్గరికి వెళ్లి అక్కడ దూకింది, నాకెందుకు ఇది ఆత్మహత్య కాదు హత్యలాగా అనిపిస్తుంది అని అంటాడు. అయితే ఆ తర్వాత పోలీస్ సెలక్షన్ ప్రాసెస్ జరుగుతూ ఉండడంతో ఎప్పటి నుంచో పోలీస్ అవ్వాలనుకుంటున్న ఆనంద్ అక్కడికి వెళ్లి ఫిజికల్ టెస్ట్లు అన్నింటిలో కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆనంద్ మరియు శ్రీబాల ఆ మెర్లిన్ బ్రతికి ఉన్నప్పుడు ఒక చర్చి దగ్గరికి వెళ్లేది అని తెలుసుకుని ఇద్దరు ఆ చర్చి దగ్గరికి వెళ్లి ఫాదర్ తో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు శ్రీబాల ఫాదర్ ని చూసి ఈ మెర్లిన్ కి రోని అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ రోని టార్చర్ చేయడం వల్లనే మెర్లిన్ ఆత్మహత్య చేసుకుందని అందరూ అంటూ ఉన్నారు, అది ఎంతవరకు నిజం అని అడుగుతుంది. ఆ మాటలు విన్న ఫాదర్ మాత్రం లేదు, ఆ రోని చాలా మంచివాడు, మెర్లిన్ కూడా నా దగ్గర ఎప్పుడు ఫాదర్ రోని చాలా మంచివాడు, నాకు రోనీకి నువ్వే పెళ్లి చెయ్యాలి అంటూ ఉండేది, ఇద్దరు అప్పుడప్పుడు చర్చికి వచ్చి ప్రేయర్ చేస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు, ఆ రోని నిజానికి చాలా మంచివాడు అని చెప్తాడు. దాంతో ఆనంద్ మరియు శ్రీబాల ఆ రోని దగ్గరికి వెళ్ళగా రోని మాత్రం వీళ్ళతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా ఆ పోలీసులు మెర్లిన్ కేసులో నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి విచారించారు, అప్పటి నుంచి ఎవరో కూడా నాకు ఇక్కడ జాబ్ ఇవ్వడం లేదు, అందుకే నేను ఒక క్యాబ్ కొనుక్కొని క్యాబ్ డ్రైవర్ గా వర్క్ చేస్తున్నాను, మీరు మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చి నా జీవితాన్ని నాశనం చేయకండి అని రోని వీళ్ళ నుంచి దూరంగా వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఆనంద్ మరియు శ్రీబాల ఆ మెరిన్ బంధువులని అలాగే ఆ మెరిన్ హాస్టల్ లోని తన ఫ్రెండ్స్ ని కూడా విచారించి వీడియోని రికార్డ్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు హాస్టల్ కి వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉండడంతో హాస్టల్ వార్డెన్ శ్రీబాల దగ్గరికి వచ్చి మేడం మీరు ఇలా హాస్టల్ కి వస్తే నా హాస్టల్ పొరుగు పోతుంది, ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్తుంది. దాంతో ఆనంద్ మరియు శ్రీబాల ఫస్ట్ టైం ఆ మెరిన్ డెడ్ బాడీని చూసిన ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి తనని విచారిస్తూ ఉంటారు. అప్పుడు ఇన్స్పెక్టర్ వీళ్ళని చూసి ఈ మెరిన్ కేసుని ఇద్దరు ఎస్ఐలు తీసుకోలేదు, అప్పుడే తన పేరెంట్స్ నా దగ్గరికి రావడంతో కేసుని తీసుకున్నాను, అయితే ఆ తర్వాత రోజు మార్నింగే మాకు మెరిన్ డెడ్ బాడీ దొరికింది, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అది ఖచ్చితంగా ఆత్మహత్య అని చెప్తాడు. దాంతో ఆనంద్ మరియు శ్రీబాల వెంటనే ఇంటికి తిరిగి వచ్చేయగా శ్రీబాల షూట్ చేసిన ఫుటేజ్ తో ఒక వీడియోని తయారు చేస్తూ ఉంటుంది. అయితే ఆ వీడియోని చూసిన ఎడిటర్ మాత్రం శ్రీబాలను చూసి వీడియో అంతా చాలా బాగా ఉంది, కానీ లాస్ట్ లో కొంచెం అంత ఇంట్రెస్టింగ్ గా లేదు, ఆ లాస్ట్ లో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్రిపేర్ చెయ్యి అని చెప్తుంది. దాంతో శ్రీబాల వెంటనే ఆనంద్ దగ్గరికి వచ్చి ఈ వీడియోలో లాస్ట్ లో నువ్వే మాట్లాడాలి, ఎందుకంటే ఈ కేసు ఆత్మ
ఆత్మహత్య కాదు హత్య అని నువ్వు బలంగా చెప్తున్నావు కదా, నువ్వు ఆ బలంగా చెప్పడానికి నీకు కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. నీకున్న డౌట్స్ నువ్వు కెమెరా ముందు చెప్తే నేను రికార్డ్ చేసుకుని వీడియోలో పెట్టుకుంటాను అంటుంది. దాంతో ఆనంద్ ఒప్పుకొని తనకున్న డౌట్స్ అన్నిటినీ కూడా చాలా కాన్ఫిడెంట్ గా కెమెరా ముందు చెప్తూ ఉంటాడు. శ్రీబాల వాటి రికార్డ్ చేసుకుని ఫైనల్ గా ఒక ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేసి టెలికాస్ట్ చేస్తుంది. ప్రజలందరూ కూడా ఆ వీడియోని చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ పోలీసులు తప్పుగా కేసును డీల్ చేశారు అనుకుంటూ ఉంటారు. అదే ప్రోగ్రామ్ లో డిఎస్పీ శంకర్ కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కమిషనర్ డీసీపీ శంకర్ ని పిలిచి ఈ కేసులో ఏదో తప్పు జరిగినట్లుగా ప్రజలందరూ అనుకుంటున్నారు, మళ్ళీ నువ్వు ఈ కేసుని రీఓపెన్ చెయ్యాలి అంటుంది. అయితే డిఎస్పీ శంకర్ మాత్రం మేడం మీడియా వాళ్ళు లేని పనువన్నీ చెప్తున్నారు, అందుకోసం మళ్ళీ ఈ కేసుని మనం రీఓపెన్ చేయవలసిన అవసరం లేదు అని అంటాడు. అయితే కమిషనర్ మాత్రం లేదు, ప్రజలకి మనం ఏదో తప్పు చేశాము అని బలంగా నమ్ముతున్నారు, ప్రజల డౌట్ ని మనం క్లారిఫై చెయ్యాలి, నీకు నేను 14 రోజులు టైం ఇస్తున్నాను, ఈ సమయంలో నువ్వు ఆ మెరింది హత్యనా కనిపెట్టు అని చెప్తుంది. దాంతో డిఎస్పీ శంకర్ కూడా అందుకు ఓకే చెప్తాడు. అదే సమయంలో ఒక ఎస్ఐ నా గురించి తప్పుగా చూపించారు అని ఆ టీవీ ఛానల్ దగ్గరికి వెళ్లి గొడవ చేస్తూ ఉంటాడు. అయితే ఐసెట్ అక్కడికి వచ్చి తనని చూసి సార్ వీళ్ళ పని అదే కదా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లుగా చూపిస్తూ ఉంటారు, వాళ్ళతో మనకు గొడవ ఎందుకు అని సర్ది చెప్పి ఆ ఎస్ఐని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత డిఎస్పీ శంకర్ వెంటనే తన టీం ని చూసి ఆ టెలికాస్ట్ అయిన వీడియోలో లాస్ట్ లో ఎవరో ఒక వ్యక్తి మాట్లాడాడు కదా, తన గురించి ఎంక్వైరీ చెయ్యండి అంటాడు. దాంతో తన టీం లోని ఒక మెంబర్ ఆ శంకర్ ని చూసి సార్ తన పేరు ఆనంద్, తను మన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఈ రోజు మెడికల్ ఎగ్జామ్ కోసం ఇక్కడికే వస్తున్నాడు అని చెప్తాడు. దాంతో శంకర్ వెంటనే ఆ ఆనంద్ దగ్గరికి వెళ్లి తనకు షేక్ హ్యాండ్ ఇచ్చి మీ గురించి నేను తెలుసుకున్నాను, అలాగే మీ అమ్మగారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లోనే వర్క్ చేశారంట కదా, తన గురించి కొంచెం చెప్పండి అంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆనందకి మళ్ళీ తన అమ్మ అక్కడ కనిపిస్తూ అడుగుతున్నాడు కదా నా గురించి చెప్పునంటుంది. అప్పుడు ఆనంద్ తన అమ్మ గురించి చెప్పడం మొదలు పెడతాడు. అయితే ఇదంతా చూస్తున్న ఆ శంకర్ మాత్రం ఈ ఆనంద్ ఎవరితో మాట్లాడుతున్నాడు, అక్కడ ఎవరూ లేరు కదా అనుకుంటూ ఆ ఆనందని మెడికల్ టెస్ట్ లో ఫెయిల్ చేయిస్తాడు. అయితే ఆ విషయం తెలుసుకున్న ఐసెట్ ఈ ఆనంద్ టీవీ ప్రోగ్రామ్ లో తనకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఇలా ఫెయిల్ చేయించినట్లు ఉన్నాడు అని ఐసెట్ వెంటనే ఆ డిఎస్పీ శంకర్ దగ్గరికి వచ్చి ఎందుకు సార్ ఆ ఆనందని ఫెయిల్ చేశారు అని అడుగుతాడు. శంకర్ వెంటనే ఐసెట్ ని చూసి నాకు తన మీద ఏమీ పర్సనల్ గా పగలేదు, కానీ తన ఆరోగ్యం నిలకడగా లేదు, ఇప్పటికీ తన అమ్మను ఊహించుకుంటున్నాడు, అది మన పోలీస్ డిపార్ట్మెంట్ కే మంచిది కాదు అని అంటాడు. దాంతో ఐసెట్ వెంటనే ఆనంద్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండగా అక్కడికి డిఎస్పీ శంకర్ వచ్చి తన మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు, నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు, అతను ఫోన్ నెంబర్ ఇస్తాను వెళ్లి కలవండి అని చెప్పి ఎగతాళిగా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆనంద్ కూడా చాలా బాధపడుతూ అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్లిపోతాడు. ఆ ఆనంద్ బాధపడుతూ ఒక చోట కూర్చొని ఆ డిఎస్పీ ఆత్మహత్య అంటున్నాడు, నేను హత్య అన్నందుకే నా మీద కోపంతో ఇలా చేశాడు అని తనకు మాత్రం కనిపించి తన అమ్మకి చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆనంద్ అమ్మ ఆనందతో మాట్లాడుతూ అయితే నువ్వు అది ఆత్మహత్య కాదు హత్య అని ప్రూవ్ చెయ్యి అంటుంది. ఆనంద్ వెంటనే ఆ డిఎస్పీ శంకర్ కి ఫోన్ చేసి ఆ మెరింది ఆత్మహత్య కాదు అది హత్య అని అంటాడు. శంకర్ మాత్రం అయితే నువ్వు ప్రూవ్ చేయి చూద్దామని ఛాలెంజ్ విసురుతాడు. అప్పటికే కమిషనర్ డిఎస్పీకి ఇచ్చిన 14 రోజుల టైం Investments in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Experts की तरह ट्रेड करें ग्रो के साथ. అయితే ఆ తర్వాత రోజే డిఎస్పీ శంకర్ వెంటనే కమిషనర్ దగ్గరికి వెళ్లి మేడం 90% ఆ మెరింది ఆత్మహత్యనే అని అంటాడు. ఆ మాటలు విన్న కమిషనర్ డిఎస్పీని చూసి అంటే 10% హత్య అని నువ్వే చెప్తున్నావు కదా, ఎందుకు ఈ విషయంలో నువ్వు కొంచెం ఈగోతో ప్రవర్తిస్తున్నావు, ఈ ఈగోను కొంచెం పక్కన పెట్టి ఆ టీవీ షోలో కనిపించిన ఆ వ్యక్తిని కూడా నీ టీమ్ లోకి తీసుకుని కేసుని సాల్వ్ చెయ్యి అంటుంది. అయితే డిఎస్పీ శంకర్ మాత్రం ఆ ఆనందర టీమ్ లోకి తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. మరో పక్క ఆనంద్ కూడా ఆ మెరింది ఆత్మహత్య కాదు హత్య అని ప్రూవ్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు ఆనంద్ ఆ మెరిన్ చనిపోయిన
ఆ రోజు తను ఎక్కడెక్కడికి వెళ్ళిందో చెక్ చేయాలి అని చెక్ చేస్తూ ఉండగా ఒక సీసీటీవీలో ఆ మెరిన్ ఒక షాప్ దగ్గరికి వెళ్లి ఏదో తీసుకుని బ్యాగ్ లో పెట్టుకున్నట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. ఆనంద్ వెంటనే ఆ షాప్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయగా ఆ రోజు ఆ అమ్మాయి షాప్ కు వచ్చి ఇక్కడ ఒక బొమ్మ తీసుకుంది అని మెరిన్ తీసుకున్న బొమ్మను కూడా ఆనంద్ కు చూపిస్తుంది. ఆ తర్వాత మెరిన్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్ చేసి విచారిస్తూ ఉండగా ఒక నెంబర్ మాత్రం నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది. దాంతో ఆనంద్ వెంటనే ఆ నాట్ రీచబుల్ అని వస్తున్న నెంబర్ ఎవరిది అని తెలుసుకుంటాడు. దాంతో హీనా పేరుని కూడా ఒక నోట్ లో రాసి పెట్టుకుంటాడు ఆనంద్. కట్ చేస్తే మరో పక్క డిఎస్పీ శంకర్ డైరెక్ట్ గా ఆ హీనా దగ్గరికి వెళ్లి విచారిస్తూ ఉంటాడు. హీనా మాత్రం ఎటువంటి సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. అప్పుడే హీనా ఫాదర్ అక్కడికి వచ్చి డిఎస్పీ శంకర్ ని పక్కకు తీసుకుని వెళ్లి, సార్, హీనాకి వాళ్ళ అన్న చనిపోయినప్పటి నుంచి తన డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాతే తనకి ఆ మెరిన్ పరిచయం అయ్యింది. ఇద్దరు కూడా చాలా మంచిగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ మెరిన్ కూడా చనిపోవడంతో ఈ హీనా ఇంకా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ప్లీజ్ ఈ సమయంలో మీరు తనని ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే తన ఆరోగ్యం చాలా పాడవుతుంది అని అంటాడు. దాంతో డిఎస్పీ తనని చూసి, సరే తను కోలుకున్నప్పుడు నాకు ఫోన్ చెయ్యండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క ఆనంద్ వెంటనే పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్లి, సార్ మీరు ఆ మెరిన్ కి పోస్ట్ మార్టం చేసినప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చిందా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి వెంటనే ఆనంద్ చూసి, ఆ మెరిన్ ఒంటి మీద చిన్న చిన్న గాయాలు కనిపించాయి అని అంటాడు. అయితే ఆనంద్ మాత్రం, అంటే మీ ఉద్దేశంలో తనని ఎవరైనా రేప్ చేశారా అని అడుగుతాడు. అయితే ఆ వ్యక్తి ఆనంద్ చూసి, రేప్ కాదు, చిన్న చిన్న గాయాలు, అంటే ఏదో చిన్న తోపులాటలో జరిగినట్లుగా ఉంది. అలాగే తన చెవి రింగ్ కూడా విరిగిపోయి ఉంది. వీటితో పాటు ఆ రోజు ఆ మెరిన్ పేరెంట్స్ మాత్రం మెరిన్ ఉంగరం కూడా మిస్ అయిందని చెప్పారు అని అంటాడు. ఆ తర్వాత ఆనంద్ మరియు ఐసెట్ ఇద్దరు కలిసి ఫస్ట్ ఆ మెరిన్ డెడ్ బాడీని బయటకు తీసిన వ్యక్తి దగ్గరికి వెళ్లి, నిజం చెప్పు, ఆ మెరిన్ రింగ్ ని నువ్వు తీసావా అని అడుగుతారు. అయితే తను మాత్రం మొదట లేదు అని చెప్తాడు. ఐసెట్ తనని చూసి, నిజం చెప్పు, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది అని అనడంతో తను వెంటనే ఐసెట్ మరియు ఆనంద్ చూసి, అవును సార్, ఆ మెరిన్ చేతికి ఉన్న ఉంగరాన్ని నేనే తీసుకున్నాను. ఈ పోలీసులు ఇచ్చే డబ్బు సరిపోదు, అందుకోసమే నేను ఆ ఉంగరాన్ని తీసి నా నోట్లో పెట్టుకున్నాను అని చెప్తాడు. అయితే ఆ మాటలు విన్న ఆనంద్ వెంటనే తనను చూసి, నువ్వు ఆ ఉంగరాన్ని తీసే సమయంలో ఆ ఉంగరం చాలా లైట్ గా ఫ్రీగా వచ్చేసిందా, లేదా ఆ ఉంగరం చాలా టైట్ గా ఉందా అని అడుగుతాడు. ఆ వ్యక్తి మాత్రం, సార్, ఆ ఉంగరం చాలా ఈజీగానే వచ్చేసింది అని అంటాడు. దాంతో ఆనంద్కి మళ్ళీ డౌట్ వస్తుంది. నిజంగా ఆ మెరిన్ డెడ్ బాడీ ఆ వాటర్ లోనే ఉంటే బాడీ ఉబ్బి ఉండాలి. అలా ఉబ్బితే ఉంగరం అంత ఈజీగా బయటికి రాకూడదు. అంటే దీని అర్థం ఆ మెరిన్ డెడ్ బాడీ వాటర్ లో ఎక్కువ సమయం లేదు అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత ఆనంద్ ఈ మెరిన్ కి ఉన్న ఒక చెవి రింగ్ కనిపించడం లేదు. అలాగే ఈ మెరిన్ చనిపోయే ముందు ఒక షాప్ కి వెళ్లి ఒక విగ్రహం తీసుకుంది. ఆ విగ్రహాన్ని ఎవరికి గిఫ్ట్ గా ఇచ్చిందో తెలియలేదు అని ఈ నోట్స్ అన్నిటినీ కూడా రాసుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆనంద్ కి తన మదర్ మళ్ళీ కనిపించి, ఆనంద్, నువ్వు ఆ మెరిన్ సెల్ ఫోన్ గురించి మర్చిపోయావు, ఆ సెల్ ఫోన్ ఎక్కడ ఉందో కూడా కనిపెట్టు అని అంటుంది. దాంతో ఆనంద్ వెంటనే తనకి ఉన్న హ్యాకర్ ఫ్రెండ్ అయినటువంటి లల్లుకి ఫోన్ చేసి, లల్లు, నాకు ఒక ఫోన్ ఎక్కడ ఉందో ట్రేస్ అవుట్ చేసి చెప్పు అని అంటాడు. లల్లు ఆనంద్ తో మాట్లాడుతూ, ఆ ఫోన్ ఐఎంఈ నెంబర్ ఏమిటో చెప్పు, ఇప్పుడే ట్రేస్ చేసి చెప్తాను అని అంటాడు. ఆనంద్ వెంటనే ఆ మెరిన్ వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి ఆ మెరిన్ సెల్ ఫోన్ ఐఎంఈ నెంబర్ అడుగుతాడు. మెరిన్ ఫాదర్ మాత్రం, సార్, నాకు ఆ ఫోన్ ఐఎంఈ నెంబర్ తెలియదు, అలాగే ఆ ఫోన్ బాక్స్ కూడా మా ఇంట్లో లేదు అని అంటాడు. దాంతో ఆనంద్ వెంటనే ఈ విషయాన్ని లల్లుకి చెప్పడంతో లల్లు మాత్రం, అయితే ఒక పని చెయ్యి, రీసెంట్ గా ఈ మెరిన్ ఏదైనా గవర్నమెంట్ సైట్ లో లాగిన్ అయి ఉన్నా ఆ లాగిన్ అయిన టైం అన్నా చెప్పు, నేను కనుక్కుంటాను అని అంటాడు. దాంతో ఆనంద్ బాగా ఆలోచించి ఆ మెరిన్ చనిపోవడానికి ముందు తన రిజల్ట్స్ చూసుకోవడానికి ఒక సైట్ లో లాగిన్ అయ్యింది అని ఆ మెరిన్ లాగిన్ అయినటువంటి ఆ టైం కూడా చెప్తాడు. లల్లు ఆనంద్ చూసి, చాలు, ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ చాలు అని తన వెంటనే హ్యాక్ చేసి మళ్ళీ ఆనంద్కి ఫోన్ చేస్తాడు. ఆనంద్ నువ్వు చెప్పిన ఫోన్ ఇప్పుడు చెన్నైలో ఉంది అని చెప్తాడు. దాంతో ఆనంద్ చెన్నైకి బయలుదేరబోతూ ఉండగా ఐసెట్ వెంటనే ఆనంద్ చూసి, నువ్వు అక్కడికి వెళ్ళడం సేఫ్ కాదు, ప్రజెంట్ నాకు తెలిసిన అయ్యప్పన్ అనే ఒక పోలీస్ సస్పెండ్ అయి ఉన్నాడు, తనని నీతో పాటు తీసుకుని వెళ్ళు అని చెప్తాడు. దానికి ఆనంద్ కూడా ఓకే చెప్పి అక్కడికి బయలుదేరతాడు. ఆ తర్వాత ఐసెట్ వెంటనే డిఎస్పీ శంకర్ కి ఫోన్ చేసి, సార్, ఆ మెరిన్ ఫోన్ ని వెతుక్కుంటూ మన ఆనంద్ మరియు మరొక పోలీస్ ఆఫీసర్ చెన్నైకి వెళ్లారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న డిఎస్పీ శంకర్ మాత్రం, ఆ ఫోన్ లో ఉన్న డేటాని నేను ఆల్రెడీ నా పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసుకున్నాను, ఇప్పుడు ఆ ఫోన్ ని వెతుకుతూ వెళ్లేవాడు ఒక తెలివి తక్కువ వాడు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో శంకర్
పక్కన ఉన్న వ్యక్తి శంకర్ ని చూసి, సార్ ఆనంద్ చిన్నవాడు కాదు, తను చాలా టాలెంట్ ఉన్నవాడు, తనది పక్కా పోలీసు బ్రెయిన్, నేను నా కళ్ళారా తన తెలివితేటల్ని చూశాను అని ఒక ఎగ్జాంపుల్ కూడా ఆ శంకర్ కి చెప్తాడు. అదే విధంగా ఆ వ్యక్తి శంకర్ తో మాట్లాడుతూ, సార్ ఆనంద్ అచ్చం వాళ్ళ అమ్మ శ్రీబాల టైపే, తన అమ్మ కూడా మన డిపార్ట్మెంట్ లో ఒక సింహం లాగా డ్యూటీ చేసేది, తన అమ్మ డ్యూటీ చేసే సమయంలో ఒక పెద్దంటి కుర్రవాడు ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు. అయితే పోలీసులు కేసు ఫైల్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీబాల మేడం కేసు ఫైల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుని వచ్చి లోపల వేసింది. దాంతో ఆ డబ్బున్న వాళ్ళు బాగా పగ పెంచుకుని ఒక రోజు శ్రీబాల మేడం ఇంట్లో ఉండగా అక్కడికి వెళ్లి శ్రీబాల మేడం ని కత్తితో పొడిచి చంపేశారు. ఆ సమయంలో ఈ ఆనంద్ చాలా చిన్న పిల్లవాడు, తన కళ్ళ ముందరే తన అమ్మని చంపేయడంతో అప్పటి నుంచి తన అమ్మ తనకి కనిపించినట్లుగా ఊహించుకుంటూ ఉంటాడు. అంతే తప్ప తన అన్ని విషయాల్లో కూడా చాలా ముందు ఉంటాడు అని చెప్తూ ఉంటాడు. మరోపక్క అయ్యప్పన్ మరియు ఆనంద్ చెన్నైకి వెళ్లి ఆ లల్లు సహాయంతో ఫోన్ ఎక్కడ ఉందో ట్రేస్ చేసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తారు. ఆ వ్యక్తి మాత్రం ఆనంద్ చూసి, సార్ నేను ఈ ఫోన్ ని కొన్నాను అని చెప్పి తను ఎక్కడైతే కొన్నాడో ఆ షాప్ ని చూపిస్తాడు. దాంతో ఆనంద్ మరియు అయ్యప్పన్ ఆ షాప్ దగ్గరికి వెళ్లి ఈ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతారు. దాంతో షాప్ లో ఉన్న అబ్బాయి వీళ్ళని చూసి, మాకు ఈ ఫోన్ ని యాంటోనీ అనే ఒక వ్యక్తి అమ్మాడు అని ఆ యాంటోనీ అడ్రస్ కూడా వీళ్ళకిస్తాడు. దాంతో ఆనంద్ మరియు అయ్యప్పన్ వెంటనే ఆ యాంటోనీ దగ్గరికి వెళ్ళగా యాంటోనీ కాలేజీ స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి కాలేజీ సీట్ ఇప్పిస్తూ ఉంటాడు. అది చూసిన ఆనంద్ వెంటనే యాంటోనీ దగ్గరికి వెళ్లి మా చెల్లికి కూడా కాలేజీలో ఒక సీట్ కావాలి అని ఆ మెరీన్ ఫోటోని సెల్ ఫోన్ లో చూపిస్తాడు. మెరీన్ ఫోటోని చూడగానే యాంటోనీ అక్కడి నుంచి భయపడి తప్పించుకుని పారిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో డిఎస్పీ శంకర్ అక్కడికి వచ్చి యాంటోనీని పట్టుకుంటాడు. నిజానికి డిఎస్పీ శంకర్ కి ఆనంద్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఎప్పుడైతే డిఎస్పీ శంకర్ ఆనంద్ గురించి, ఆనంద్ వాళ్ళ అమ్మ గురించి తెలుసుకున్నాడో అప్పటి నుంచి ఆనంద్ కి రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడతాడు. ఆ డిఎస్పీ శంకర్ ఆనంద్ ను చూసి, మీరిద్దరూ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోండి, వీడి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పడంతో ఆనంద్ తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. డిఎస్పీ శంకర్ వెంటనే ఆ యాంటోనీని చూసి తనని చాలా బెదిరించి నిజం చెప్పు అనడంతో అప్పుడు యాంటోనీ శంకర్ ని చూసి, సార్ ఈ కాలంలో అమ్మాయిలు చాలా డేంజరస్ గా ఉన్నారు, నేను ఈ మెరీన్ ని లవ్ చేశాను, మెరీన్ కూడా నన్ను లవ్ చేసింది, కానీ కొన్ని రోజుల క్రితం తను వేరే వాడిని లవ్ చేస్తున్నాను అని చెప్పి తనతో వెళ్లిపోయింది, అందుకే నాకు కోపం వచ్చి ఆ మెరీన్ ని చంపేశాను అని యాంటోనీ ఒప్పుకుంటాడు. దాంతో డిఎస్పీ శంకర్ వెంటనే ఆనంద్ కి ఫోన్ చేసి ఆ మెరీన్ యాంటోనీని లవ్ చేసి మోసం చేసిందని యాంటోనీ తనని చంపేశాడంట అని చెప్తాడు. ఆ మాటలు వినగానే ఆనంద్ కి అసలు ఏమీ అర్థం కాదు. అదే సమయంలో శ్రీబాల ఆనంద్ దగ్గరికి వచ్చి, నువ్వు అనుకున్నట్లుగానే ఆ మెరీన్ది ఆత్మహత్య కాదు హత్య అని ప్రూవ్ చేశావని కంగ్రాట్స్ అని చెప్తూ ఉంటుంది. అయితే ఆనంద్ మాత్రం ఈ కేసులో ఏదో తేడా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఆనంద్ నిజంగా ఈ మెరీన్ యాంటోనీ వెంట తిరిగి ఉంటే, అదే యాంటోనీని లవ్ చేసి ఉంటే ఆ విషయం రోనీకి తెలిసి ఉంటుంది కదా, ఇప్పుడు రోనీని అడిగితే నిజం తెలుస్తుంది అని రోనీ ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. అయితే అప్పటికే రోనీ అమ్మ చనిపోయి ఉంటుంది. రోనీ మాత్రం రోనీ వాళ్ళ అమ్మ రూమ్ లో కూర్చొని చాలా బాధపడుతూ ఉండగా అక్కడికి ఆనంద్ వెళ్లడంతో ఆనందను చూసిన రోనీ, మొదట నేను ఎంతగానో ప్రేమించిన మెరీన్ నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయింది, ఇప్పుడు నా అమ్మ కూడా నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయింది అని చాలా బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో ఇంటి బయట ఉన్న బంధువులు తనని పిలుస్తూ ఉండడంతో రోనీ వెంటనే బయటికి వెళ్ళగా ఆనంద్ కూడా అక్కడి నుంచి బయటికి వెళ్లబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రోనీ ఇంట్లో మెరీన్ చనిపోవడానికి ముందు కొన్నటువంటి ఆ విగ్రహం అక్కడ కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని చూసిన ఆనంద్ మెరీన్ ఆ విగ్రహాన్ని ఇక్కడ గిఫ్ట్ గా ఇచ్చిందేమో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఆనంద్ కి మెరీన్ మే 26th చనిపోయింది అని గుర్తుకు వచ్చి ఆనంద్ వెంటనే ఆ రోనీ దగ్గరికి వెళ్లి, ఆ మెరీన్ చనిపోయిన రోజు మీ అమ్మగారి బర్త్డే కదా అని అడుగుతాడు. దానికి రోనీ కూడా అవును సార్ ఆ రోజు మా అమ్మ బర్త్డే అని అంటాడు. ఆనంద్ రోనీని చూసి ఆ రోజు మెరీన్ ఏదైనా గిఫ్ట్ ఇచ్చిందా అని అడుగుతాడు. అయితే రోనీ మాత్రం ఆ రోజు మెరీన్ ఎటువంటి గిఫ్ట్ ఇవ్వలేదు అని అంటూ ఉంటాడు. ఆ సమయంలో ఆనంద్ సైలెంట్ గా చనిపోయిన రోనీ మదర్ ఫోన్ ని పక్కకు తీసుకుని వచ్చి ఏ రోజైతే మెరీన్ చనిపోయిందో ఆ రోజు రోనీ మదర్ ఫోన్ నుంచి ఎన్ని కాల్స్ వెళ్లాయో అన్ని కూడా చెక్ చేస్తాడు. నిజానికి మెరీన్ చనిపోయిన రోజు రోనీ మదర్ ఫోన్ లో నుంచి కేవలం 4 మాత్రమే అవుట్ గోయింగ్ కాల్ వెళ్లి ఉంటుంది. ఆనంద్ వెంటనే ఆ నెంబర్లను నోట్ చేసుకుని తన ఫ్రెండ్ లల్లుకి ఫోన్ చేసి ఈ 4 నెంబర్స్ డీటెయిల్స్ నాకు కావాలి అని తన ఫ్రెండ్ లల్లుకి చెప్పి మళ్ళీ ఆ రోనీ మదర్ ఫోన్ ని ఎక్కడ ఉనిందో అక్కడే పెట్టేస్తాడు. లల్లు వెంటనే ఆనంద్ కి మళ్ళీ ఫోన్ చేసి నువ్విచ్చిన 4 నెంబర్స్ లో ఇంతకు ముందు మెరీన్ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఒక అమ్మాయికి ఫోన్ కరెక్ట్ అవ్వలేదు కదా హీనా, తన ఫోన్ నెంబర్ కూడా ఉంది అని చెప్తాడు. దాంతో ఆనంద్ వెంటనే ఆ హీనా
హీనాకి ఫోన్ చేయడంతో హీనా ఈసారి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఆనంద్ హీనాతో మాట్లాడుతూ, హీనా మెరిన్ చనిపోయిన రోజు ఆ రోని మదర్ నెంబర్ నుంచి నీకెవరు ఫోన్ చేశారో అని అడుగుతాడు. దానికి హీనా మాట్లాడుతూ, ఆ నెంబర్ నుంచి ఆ రోజు నాకు మెరిన్నే ఫోన్ చేసింది. నాకు ఫోన్ చేసి నా మెడిసిన్ గురించి అడిగి తెలుసుకుంది అని చెప్తుంది. దాంతో వెంటనే ఆ మెడిసిన్ గురించి నెట్ లో సెర్చ్ చేసి ఆ రిజల్ట్స్ ని చూసి చాలా భయపడుతూ ఉంటాడు. అప్పుడే ఆనందకి తను ఇంతకు ముందు రోనితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు రోని క్యాబిన్ లో ఈ టాబ్లెట్స్ ఉన్నట్లుగా గుర్తు చేసుకుని దాని గురించి చాలా ఆలోచించి వెంటనే డిఎస్పీ శంకర్ దగ్గరికి వెళ్తాడు. సార్, ఆ రోని మదర్ డెడ్ బాడీని ఒకసారి పోస్ట్ మార్టం చెయ్యాలి అని అడుగుతాడు. దానికి శంకర్ కూడా పర్మిషన్ ఇవ్వడంతో ఆనంద్ అండ్ టీం వెంటనే రోని ఇంటి దగ్గరికి వెళ్ళగా అప్పటికే రోని తన మదర్ డెడ్ బాడీని పూడ్చి పెట్టడానికి తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు. ఆనంద్ మాత్రం రోని బంధువుల దగ్గరికి వెళ్లి నేను ఆ రోని మదర్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చెయ్యాలి అని అడుగుతాడు. దాంతో రోని బంధువులు వెంటనే ఆనంద్ చూసి, సార్, ఆ రోని నిజానికి తనకి సొంత కొడుకు కాదు. ఆ రోనిని తను దత్తత తీసుకుని పెంచింది. అయినా ఈ రోని తన మదర్ ని సరిగ్గా చూసుకునే వాడే కాదు. మాకు ఈ రోని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. మీరు చెప్పినట్లుగానే ఆ రోని మదర్ డెడ్ బాడీకి మీరు పోస్ట్ మార్టం చెయ్యండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్తారు. దాంతో ఆనంద్ అన్న టీం వెంటనే శ్మశానం దగ్గరికి వెళ్లి ఆ రోని మదర్ డెడ్ బాడీని పూడ్చి పెట్టబోతూ ఉండగా అక్కడికి వెళ్లి రోని మదర్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చెయ్యాలి అని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతారు. అది చూసిన రోని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అప్పుడు పోలీసులకి వాళ్ళు అనుమానించినట్లుగానే ఆ రోని మదర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆ రోని మదర్ ని వీళ్ళు అనుమానిస్తున్న టాబ్లెట్లు ఇచ్చి చంపినట్లుగా తెలుస్తుంది. దాంతో పోలీసులు వెంటనే రోని ఇంట్లోకి వెళ్లి ఆ టాబ్లెట్స్ కోసం వెతగ్గా ఆ టాబ్లెట్స్ కనిపిస్తాయి. దాంతో వాళ్ళు రోనిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లి ఎందుకు ఇలా చేశావని అడుగుతారు. రోని మాత్రం నాకేమీ తెలియదు, నేనేమీ చెయ్యలేదు అని అంటూ ఉంటాడు. పోలీసులు రోనిని చూసి నువ్వే ఆ మెరిన్ ని చంపావు, అలాగే నీ మదర్ కూడా టాబ్లెట్ ఇచ్చి నువ్వే చంపావు అని అంటూ ఉంటారు. ఆనంద్ వెంటనే ఆ రోనిని చూసి ఆ మెరిన్ చనిపోయిన రోజు మీ ఇంటికి రాలేదని చెప్పావు కదా అంటాడు. దానికి రోని, అవును సార్, ఆ మెరిన్ చనిపోయిన రోజు మా ఇంటికి రాలేదు అని అంటాడు. దాంతో ఆనంద్ వెంటనే ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి తన ముందు పెట్టి మీ ఇంటికి రాకపోతే ఈ విగ్రహం మీ ఇంటికి ఎలా వచ్చింది అని అడుగుతాడు. దాంతో రోని వెంటనే మాట మార్చుతూ ఏమో సార్, తను వచ్చిందేమో నాకు గుర్తు లేదు అని అంటూ ఉంటాడు. ఆనంద్ వెంటనే మళ్ళీ ఆ రోనిని చూసి మా దగ్గర నువ్వు ఇంక కథలు చెప్పకు, కనిపించకుండా పోయిన ఆ మెరిన్ ఇయర్ రింగ్ కూడా నీ కారు క్యాబిన్ లోనే దొరికింది. నువ్వే ఆ మెరిన్ ని చంపి నీ కారులో తీసుకుని వెళ్లి బ్రిడ్జి దగ్గర కిందకి పడేశావు అని అంటాడు. ఇక్కడే అసలు ఆ మెరిన్ చనిపోయిన రోజు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. మెరిన్ వెంటనే గిఫ్ట్ తీసుకుని ఆ రోని వాళ్ళ ఇంటి దగ్గరికి రాగా రోని వాళ్ళ మదర్ స్నానం చేస్తూ ఉంటుంది. మెరిన్ వెంటనే ఇంటి లోపలికి వెళ్లి తను తీసుకువచ్చిన గిఫ్ట్ ని అక్కడ టేబుల్ మీద పెట్టి అక్కడ ఉన్న టాబ్లెట్స్ ని చూస్తుంది. ఆ టాబ్లెట్స్ ని చూసిన మెరిన్ ఈ టాబ్లెట్ ని రోని తన మదర్ కు వాడుతున్నాడా, అసలు ఈ టాబ్లెట్ ని ఎందుకు వాడుతున్నాడు అని నెట్ లో సెర్చ్ చేస్తుంది. అప్పుడు నెట్ లో వచ్చిన రిజల్ట్స్ ని చూసి మెరిన్ కూడా చాలా షాక్ అవుతుంది. ఆ నెట్ లో చాలా క్లియర్ గా 50 సంవత్సరాలు పైబడిన వారు ఈ టాబ్లెట్స్ ని వాడితే హార్ట్ అటాక్ వస్తుంది అని రాసి ఉంటుంది. దాంతో మెరిన్ వెంటనే తన డౌట్ ని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం అక్కడ ఉన్న రోని మదర్ ఫోన్ తోనే తన ఫ్రెండ్ హీనాకి ఫోన్ చేసి ఈ టాబ్లెట్స్ ని రోని తన మదర్ కి వాడుతున్నాడు, ఇవి చాలా డేంజరస్ కదా అని అడుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో రోని అక్కడికి రావడంతో మెరిన్ రోనిని చూసి అసలు ఈ టాబ్లెట్స్ ని ఎందుకు మీ అమ్మకు వాడుతున్నావు, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ టాబ్లెట్స్ ని వాడకూడదు, ఈ టాబ్లెట్స్ ని 50 సంవత్సరాలు పైబడిన వారు వాడితే హార్ట్ అటాక్ వస్తుంది అని అంటూ ఉంటుంది. రోని మాత్రం తన అమ్మ ఎక్కడ ఈ మాటలు వింటుందో అని ఆ మెరిన్ నోరు మూసి అక్కడి నుంచి పక్కకు తీసుకుని వెళ్లిపోతాడు. మెరిన్ చాలా కోప్పడుతూ ఆ రోనిని చూసి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది. దాంతో రోని ఆ మెరిన్ ని చూసి అవును, నేను మా అమ్మను చంపడం కోసమే ఇలా చేస్తున్నాను, మా అమ్మ నన్ను దత్తత తీసుకుని ఎప్పటికీ నన్ను తన కంట్రోల్ లోనే ఉంచుకోవాలనుకుంటుంది, మా మదర్ బంధువులు కూడా నన్ను చాలా హీనంగా చూస్తున్నారు, అందుకే మా మదర్ ని చంపేసి ఆస్తి మొత్తం నేనే సొంతం చేసుకోవడం కోసం ఇలా చేశానని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో స్నానం చేస్తున్నటువంటి రోని మదర్ బయటకు వచ్చి ఎవరు వచ్చారు అంటూ ఉంటుంది. మెరిన్ వచ్చిన విషయం తన మదర్ కి తెలియకుండా ఉండడం కోసం రోని ఆ మెరిన్ ముక్కు నోరు మూసి పక్కకు తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రోని బంధువులు రోని మదర్ కి బర్త్డే విషెస్ చెప్పడం కోసం ఇంటి దగ్గరికి వస్తూ ఉండడంతో రోని మెరిన్ ని నోరు ముక్కు మూసి వెంటనే తీసుకుని వెళ్లి ఒక స్టోర్ రూమ్ లో పెట్టి లాక్ చేసేసి బయటకు వస్తాడు. ఆ రోజు రోని మదర్ బర్త్డే పార్టీ అంతా అయిన తర్వాత స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేయగా ఆల్రెడీ బ్రీతింగ్ ప్రాబ్లం తో బాధపడుతూ ఉండే ఆ మెరిన్ ఊపిరి ఆడక చనిపోయి ఉంటుంది. అయితే రోని బంధువులందరూ వాళ్ళు తీసుకువచ్చిన గిఫ్ట్లతో పాటు ఆ మెరిన్ తెచ్చిన గిఫ్ట్ ను కూడా అక్కడ పెట్టేసి ఉంటారు. అందుకే అది మెరిన్ తెచ్చిన గిఫ్ట్ అని ఆ రోనికి తెలిసి ఉండదు. అలా జరిగిందంతా కూడా ఫైనల్ గా రోని ఆ డిఎస్పీ శంకర్ దగ్గర ఒప్పుకుంటాడు. అప్పుడు ఆనంద్
వెంటనే శంకర్ దగ్గరికి వచ్చి, సార్, స్టార్టింగ్ లో యాంటోనీ అనే ఒక అతను వచ్చి నేనే ఈ హత్య చేశానని ఒప్పుకున్నాడు కదా, నిజానికి అతనికి ఈ రోనీకి ఎటువంటి సంబంధం లేదు, ఇద్దరి మధ్య ఫోన్ కాంటాక్ట్ కూడా లేదు, అసలు వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏమిటో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న శంకర్ వెంటనే ఆనందను చూసి, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో కామన్ పాయింట్ ఉంటుంది, అదేమిటో కనుక్కోని అంటాడు. దాంతో ఆనంద వెంటనే రోనీకి ఆ యాంటోనీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడే మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. అదేమిటి అంటే, రోనీకి మరియు యాంటోనీకి మధ్యలో ఇన్స్పెక్టర్ కే సంబంధం ఉంది అని తెలుస్తుంది. దాంతో డిఎస్పీ శంకర్ మరియు ఆనంద్ వెంటనే ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయడంతో ఇన్స్పెక్టర్ కూడా తన తప్పును ఒప్పుకుంటాడు. ఇక్కడే మనకు ఆ రోజు ఏం జరిగిందో మళ్ళీ చూపించడం జరుగుతుంది. ఇన్స్పెక్టర్ తో మెరిన్ పేరెంట్స్ మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత ఇన్స్పెక్టర్ కి ఆ రోనీ ఫోన్ చేస్తాడు. నిజానికి ఆ రోనీ ఇన్స్పెక్టర్ కి బంధువులు అయి ఉంటాడు. ఆ రోనీ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పడంతో ఇన్స్పెక్టర్ వెంటనే రోనీ దగ్గరికి వెళ్లి ఆ డెడ్ బాడీని డిస్పోజ్ చేయడానికి అక్కడికి యాంటోనీని పిలుస్తాడు. యాంటోనీకి కొంత డబ్బులు ఇచ్చి, ఆ బాడీని డిస్పోజ్ చేయడానికి నువ్వు మాకు సహాయం చెయ్యి, ఫ్యూచర్ లో ఈ బాడీకి సంబంధించి ఏదైనా ఇష్యూ అయితే నువ్వే తనని చంపినట్లుగా యాక్సెప్ట్ చెయ్యి, మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పి ఉంటాడు. దానికి యాంటోనీ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. అదే విధంగా ఇన్స్పెక్టర్ రోనీని చూసి, నిన్ను కూడా నేను ఒక 1 రోజుల పాటు టార్చర్ చేస్తాను, ఎందుకంటే ప్రజలందరూ కూడా మెరిన్ నీతో గొడవ పడి వెళ్లి ఆత్మహత్య చేసిందని అనుకుంటున్నారు, అందుకే నిన్ను కూడా ఒక 1 రోజుల పాటు మా ఆధీనంలోకి తీసుకుని టార్చర్ పెడతాను, దానికి నువ్వు సిద్ధంగా ఉండు అని అంటాడు. దాంతో రోనీ కూడా అందుకు ఓకే చెప్పడంతో ఇన్స్పెక్టర్ మరియు యాంటోనీ ఆ బాడీని బ్రిడ్జ్ దగ్గరకు తీసుకుని వెళ్లి వాటర్ లో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటారు. అందుకే మెరిన్ డెడ్ బాడీ వాటర్ లో 2-3 గంటలు మాత్రమే ఉండి ఉండడంతో ఆ బాడీ ఒప్పకుండా నార్మల్ గానే ఉండి ఉంటుంది. ఇక్కడ స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. అలా కేసుని సాల్వ్ చేయడంతో కమిషనర్ ఆనందని చాలా పొగుడుతూ, నీ జాబ్ ను కూడా మేము కన్సిడర్ చేస్తాము అని అంటుంది. అయితే ఆనందం మాత్రం కమిషనర్ ని చూసి, నాకు ఆ జాబ్ వద్దు మేడం, నేను ఆ జాబ్ కి సెలెక్ట్ అవ్వాలంటే నేను మెడికల్ ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి, అందుకోసం నేను కొంచెం ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది, ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటే నాకు మా అమ్మ కనిపించడం ఆగిపోతుంది, నాకు ఈ జాబ్ కన్నా మా అమ్మే ముఖ్యం అని అంటాడు. ఈ కేసుని సాల్వ్ చేసినందుకు మెరిన్ తల్లిదండ్రులు కూడా ఆనంద దగ్గరికి వచ్చి తనకి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. అప్పుడే డిఎస్పీ శంకర్ కూడా ఆనంద దగ్గరికి వచ్చి, నేను మొదట్లో నిన్ను అవమానపరిచాను, వయసులో చిన్నవాడవైనా నన్ను క్షమించు, అలాగే మీ అమ్మ నాకు కనిపించడం లేదు కానీ మీ అమ్మ ఖచ్చితంగా నీ పక్కనే ఉండి ఉంటుంది కదా అని ఆనంద మదర్ కి ఒక సెల్యూట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే డిఎస్పీ సెల్యూట్ చేసినప్పుడు ఆనంద పక్కన తన అమ్మ ఉండదు, కానీ ఎప్పుడైతే ఆ డిఎస్పీ సెల్యూట్ చేసి వెళ్ళాడో ఆ తర్వాత తన అమ్మ ఆనంద దగ్గర కనిపించడం మొదలవుతుంది. ఆనంద మదర్ ఆనందను చూసి తన కొడుకు ఒక కేసుని సాల్వ్ చేశాడు అని తన కొడుకుతో ఆనందంగా ముందుకు నడుచుకుని వెళ్తూ ఉంటారు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది.